హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ మీకు కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. సో మోర్ రీచ్ రావడానికి నేనైతే తమ్నేల్ అలాగైతే పెట్టానమాట. బట్ ఇది కొంచెం సీరియస్ టాపిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. చిన్నపిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం అసలు కరెక్ట్ అయితే కాదు. పేరెంట్స్ ఎందుకు అసలు ఆలోచించలేకపోతున్నారో అది ఇంకా అర్థం కావట్లేదు. సో దగ్గరుండే చిన్నపిల్లల చేత తప్పులు చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ చేత ఇలా చేయించడం వల్ల ఏమవుద్ది, వాళ్ళు ఇవన్నీ కూడా కరెక్ట్ అనుకొని చెప్పి వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడలేదు. రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. సో ఈ ఇన్సిడెంట్లో ఓన్లీ పేరెంట్స్ మాత్రమే కాదు, దీనివల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా దీని ద్వారా చాలా కాన్సిక్వెన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ గుర్తించట్లేదు అనమాట. సో దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం, ఎక్కువ సుత్తి అయితే కొట్టను. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా మంది ఇలాంటి నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఏంది భయ అది తొక్కలో అవేర్నెస్, అసలు ఇక్కడ అవేర్నెస్ ఏముందని చెప్పి అంటున్నారు అనమాట. ఇది ఒక సీరియస్ అవేర్నెస్, కొంతమందికి అది లైఫ్ టైం అర్థం కాదు. సో ఇలాంటి ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి అది క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళని ఇంకా మనం పక్కన పెట్టేద్దాం. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ని వీలైనంత మందితో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇన్సిడెంట్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ సండే అంటే 12th జూలై రోజు ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక స్విఫ్ట్ కార్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉందన్నమాట. వెనకాల డ్రైవ్ చేసే బైక్స్ ఉంటాయి కదా, వాళ్ళు అసలు ఎందుకు ఇది కార్ ఇంత స్లోగా వెళ్తుంది, దీనివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఆ బైక్ పర్సన్కి డౌట్ వచ్చి కార్ని క్రాస్ చేసి చూస్తే ఆ కార్ని ఒక చిన్న పాప డ్రైవ్ చేస్తుంది. ఆ పాపకి జస్ట్ 6-7 ఏళ్ళు ఉంటాయి అంతే. ఇంకా ఈయనకి కోపం వచ్చేసి సో ఆ కార్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేశాడనమాట. ఆ కార్ డోర్ ఓపెన్ చేసి ఆ పాప వెంటనే ఏం చెప్తుంది తెలుసా, సో మా తాత వచ్చేటప్పటికే ఎస్ఐ అండ్ పోలీస్ ఆఫీసర్ అనే ఉద్దేశంతో చెప్తుంది అనమాట ఆ పాప. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైందంటే మీరు చూసుకోవచ్చు. నేనేమి ఇక్కడ క్వశ్చన్ చేసినట్టు నెక్స్ట్ పాయింట్ అవుట్ చేసినట్టు అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్, అది మీరు గుర్తించాలి. సో నేను వాళ్ళ మైండ్ సెట్ గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో పెద్దవాళ్ళ వల్లే వాళ్ళు ఇలా తయారవుతాం అనమాట. సో డోర్ ఓపెన్ చేయగానే ఆ పాప ఏం చెప్తుందంటే, సో మా తాత ఎస్ఐ నెక్స్ట్ పోలీస్ అని చెప్పిందనమాట. దాని తర్వాత ఆ పెద్ద ఆయన్ని వీళ్ళైతే క్వశ్చన్ చేశారు, అసలు ఏం పని అండి ఇది, చిన్న పాప చేత ఇలా డ్రైవ్ చేయొచ్చా అని చెప్పి. ఇంకా ఆయన ఏం తక్కువ తినలేదు, ఆయన దాని అయితే సమర్థించుకుంటున్నాం అనమాట. ఆయన అసలు ఎలా కూర్చున్నారో మీరు వీడియోలో కూడా ఒకసారి చూడండి. డ్రైవర్ సీట్ పక్క సీట్ ఉంటుంది కదా, కో ప్యాసింజర్ సీట్, దాంట్లో కూర్చొని అక్కడి నుంచి ఆయన రైట్ లెగ్ ఉంటుంది కదా, దాన్ని డ్రైవర్ సీట్లో పెడల్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టడం అనమాట. అసలు ఎంత డేంజరస్. సపోజ్ గా ఏదన్నా మిస్ అయిందంటే ఇంకా అసలు ఏమన్నా ఉందా, ఆయన అయితే అది కొంచెం కూడా ఆలోచించలేదు. పైపెచ్చి ఆయన సమర్థించుకుంటాను అనమాట. ఏంటంటే కార్ అయితే నాకు ఫుల్ కంట్రోల్లో ఉంది, ఆ పాప జస్ట్ స్టీరింగ్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది, నేను ఆ పాపకి కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను అనే ఉద్దేశంతో ఆయన అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా చుట్టూ ఉండే వాళ్ళకి కోపం వస్తుంది కదా, వాళ్ళైతే క్వశ్చన్ చేశారు. బట్ ఆయన అయితే ఏమాత్రం తగ్గలేదు. అండ్ ఆయన ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వలేదు అనమాట. ఆయన అలాంటి సమాధానమే చెప్తున్నాడు. సో చివరిగా వెళ్ళేటప్పుడు కూడా కావాలంటే వీడియో మీరు తీసుకోండి, నెక్స్ట్ కావాలంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, కార్ నెంబర్ ప్లేట్ వీడియో కూడా తీసుకోండి అని చెప్పి కొంచెం ర్యాష్గా చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో నిజంగా మీ పిల్లలంతా మీకు అంత ఇష్టము, మీకు అంత మురిపం అయితే ఎక్కడన్నా గ్రౌండ్ తీసుకెళ్ళి ఇలాంటివి నేర్పించాలి. ఈవెన్ నా గ్రౌండ్ తీసుకెళ్ళి నేర్పించడం కూడా తప్పే అనమాట. అంత చిన్న పిల్లలకి కార్ డ్రైవింగ్ నేర్పించడం అనేది చాలా అఫెన్సివ్ అనమాట, యాజ్ పర్ అవర్ ఇండియన్ ఆర్టీఏ రూల్స్. దీనికంటే ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంది, సెక్షన్ 199A అనమాట, యాజ్ పర్ ఇండియన్ మోటార్ యాక్ట్. సో దీనికి ఏంటంటే, ఎవరైతే చిన్నపిల్లల చేత కార్ డ్రైవ్ చేస్తున్నారో, లేకపోతే ఆ కార్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి 25,000 రూపాయల వరకు జరిమానా అండ్ 3 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. దీంతోపాటు ఆ కార్ ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాన్ని 12 months వరకు క్యాన్సిల్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఈ కార్కి ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయాయి, ఫైన్ నెక్స్ట్ ఇవన్నీ తెలియదు కానీ ఆ కార్ని అయితే సీజ్ చేశారు. దాని తర్వాత ఆ పెద్ద ఆయన కూడా సస్పెండ్ చేశారనమాట. హైదరాబాద్ పోలీస్ అయితే కొంచెం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే సోషల్ మీడియాలో టూ మచ్గా వైరల్ అయింది కదా, అందులో ఆయన డిపార్ట్మెంట్ సంబంధించిన పర్సన్ అయ్యేటప్పటికే ఇంకొంచెం ఎక్కువగా సీరియస్ అయ్యారనమాట. వెంటనే యాక్షన్ అయితే తీసుకున్నారు. బట్ ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అయితే మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికి పోలీసు అయితే ప్రాంప్ట్గా యాక్ట్ అయ్యి ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలి ఫ్రెండ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఓన్లీ కార్ ఓనరు అండ్ పేరెంట్స్ మాత్రమే శిక్షలు పడవు అనమాట. సో ఎవరైతే కార్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయారో ఆ చిన్నపిల్లలకు కూడా శిక్షలు పడతాయి. సో మన దేశంలో మీకు తెలిసిందే కదా, 18 years అబవ్ ఉంటేనే 18 years అబవ్ ఉంటేనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్రూవ్ చేస్తారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్లో ఏంటంటే 18 years అంతకన్నా తక్కువ ఉండే పిల్లలు కనుక ఇలాగా కార్లు డ్రైవ్ చేస్తూ లేకపోతే బైక్లు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే, సో ఆ కార్ ఓనర్ కానీ లేకపోతే ఆ బైక్ ఓనర్ కానీ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ అయినా సరే, వాళ్ళకి శిక్ష పడడంతో పాటు ఈ చిన్నపిల్లల మీద కూడా శిక్ష వేసే అవకాశం ఉంటుంది అనమాట. అది డిపెండ్స్ ఆన్ ఇంకా కేఎస్ అనమాట. సో ఎంతవరకు శిక్షలు వేయచ్చు అంటే,
సో ఈ చిన్నపిల్లల ఏజ్ ఉంటుంది కదా, వాళ్ళ ఏజ్తో పని లేదు. సపోజ్ వాళ్ళు 17 ఏళ్ళ 9 నెలలు అయినా కానీ, లేకపోతే ఇంకా జస్ట్ 18 ఏళ్ళకి ఒకరోజు తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే 25 ఏళ్ల వరకు లైసెన్స్ అయితే ఇవ్వరనమాట. ఈవెన్ మీకు ఎల్ఎల్ఆర్ కానీ లేకపోతే పర్మనెంట్ లైసెన్స్ కానీ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు ఇండియా వైడ్ ఎక్కడా కూడా. సో ఏం చేస్తారంటే ఈ చిన్నపిల్లల డీటెయిల్స్ కూడా క్లియర్గా తీసుకొని వాటిని ఆర్టీఏ డేటాబేస్ ఉంటుంది కదా ఇండియా వైడ్ది, దాంట్లోకి ఎక్కించేస్తారు అనమాట. సో ఇండియాలో మీరు ఏ మూల నుంచి కూడా ఎల్ఎల్ఆర్కి కానీ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అప్లై చేయలేరు. అలాంటి శిక్షలు అయితే ఉంటాయి అనమాట. సో జస్ట్ డ్రైవింగ్ లైసెన్సే కదా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. దీని కాన్సిక్వెన్సెస్ అనేవి ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్, అది మీకు అర్థం కాదనమాట. కొంతమందికి ఇవి క్లియర్గా అర్థం అవుతాయి, ఎవరైతే వీటి గురించి తెలుసుంటుందో వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతాయి అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో పిల్లలు ఏదో అడిగారని చెప్పో లేకపోతే మీ బిల్డప్ మీరు చూపించుకోవడానికో చిన్నపిల్లల చేత ఇలా డ్రైవింగ్ చేయించాలి ఇలాంటివన్నీ చేయొద్దు. సో జరిగినంత వరకు బాగానే జరుగుతాయి అనమాట. పొరపాటున వీడి వెళ్ళి ఇంకేమన్నా గుద్ది వీళ్ళ వల్ల ఇంకెవరికైనా ఏమైనా అయితే అప్పుడు ఇష్యూ అనేది ఇంకా సీరియస్ అయిపోద్ది. దాన్ని తట్టుకోవడం ఇంకా కష్టం అనమాట. వీళ్ళ వల్ల అమాయకులు అయితే బలైపోతుంటారు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ క్లియర్గా మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే చిన్నపిల్లల చేత డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఇది అవేర్నెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తెలుసో తెలియకో వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ శిక్షల గురించి వాళ్ళకి క్లియర్గా ఐడియా వస్తే సో ఆ తప్పు చేయడానికి కూడా వాళ్ళు భయపడతారు. సో ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.